शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। నా పేరు యనమదల శంకర్ శర్మ. ఈ శ్రావణ మాసం గురించి యథోచితంగా తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ యొక్క శ్రావణ మాస విషయాలలో వరలక్ష్మి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అనే విషయాలను క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. మనకు చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం అని ఈ విధముగా 12 నెలలు 12 మాసములు మనకు శాస్త్రాలు తెలుపబడుతూ ఉన్నాయి. ఈ 12 మాసములలో ఒక్కొక్క మాసమునకు ఒక్కొక్క విశేషమైనటువంటి దేవతలను, విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలను, విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను కూడా మనకు శాస్త్రాలు తెలుపబడి ఉన్నాయి. శాస్త్రాలలో చైత్రమాసంలో మనం సహజంగా వసంత నవరాత్రులను ఆచరిస్తూ ఉంటాం. వైశాఖ మాసంలో విష్ణు సంబంధమైనటువంటి మాసంగా వైశాఖ పురాణాదులు పారాయణలు చేస్తూ విష్ణుమూర్తికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. అలాగే జ్యేష్ఠ, ఆషాఢ మాసములలో కూడా పరమేశ్వరునకు విశేషంగా అభిషేకాదులు నిర్వహిస్తాము. శ్రావణ మాసం విశేషంగా లక్ష్మీ అమ్మవారిని మనం ఆచరిస్తూ ఉంటాము. లక్ష్మీ అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలను మనం ఆచరిస్తూ ఉంటాము. ఈ యొక్క శ్రావణ మాసం తరువాత భాద్రపద మాసము విఘ్నేశ్వరునకు నవరాత్రాదులు నిర్వహిస్తూ ఉంటాము. అలాగే బహుళపక్షంలో పితృదేవతలకు సంబంధమైనటువంటి కార్యక్రమాలను కూడా భాద్రపదంలో ఆచరిస్తాం. ఆశ్వయుజంలో దేవీ నవరాత్రులు, కార్తీకంలో పరమేశ్వరునికి విశేషమైనటువంటి అభిషేకాలను నిర్వహిస్తూ ఉంటాం. అలాగే మార్గశిరంలో విష్ణుమూర్తిని మరలా ఆచరిస్తూ ఉంటాం. పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాలలో మాఘమాసంలో మహాశివరాత్రి, పుష్యమాసంలో సంక్రాంతి సందర్భాల్లో సూర్యభగవాను అర్చిస్తూ ఉంటాం. పుష్య సౌరార్చన పుష్యమాసంలో, మాఘమాసంలో పరమేశ్వరునికి మహాశివరాత్రి అనేటువంటి మహావ్రతాన్ని ఆచరిస్తాం. ఇలా ఫాల్గుణ మాసంలో సూర్యభగవాను మరలా ఆచరించమని శాస్త్రం చెప్పబడింది. ఇలా 12 మాసములలో 12 విధాలుగా భగవంతుణ్ణి, ఆ యొక్క పరమాత్మను అర్చిస్తూ ఉంటాం. మన హిందూ సాంప్రదాయంలో ప్రతినిత్యము కూడా పరమేశ్వరుణ్ణి దైవికమైనటువంటి కర్మలతో జీవిస్తూ మనం బ్రతకాలి అని చెప్పి మనకు నిర్దేశించబడిన ఈ శాస్త్రములు. ఈ విధంగా ఈ విశేషంగా శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, ధర్మపత్ని అయినటువంటి ఆ యొక్క లక్ష్మీదేవిని ఆ పూజా కార్యక్రమాలను ఆచరిస్తూ ఉంటాం. అలా ఈ యొక్క లక్ష్మీదేవిని అనేక రూపాలలో మనం అందరం కూడా పూజిస్తూ ఉంటాం. ఈ యొక్క లక్ష్మీదేవి యొక్క అవతారాలలో విశేషమైనటువంటి అవతారముగా మనం నిన్న చెప్పుకున్నట్టుగా అష్టలక్ష్ముల పేర్లు చెప్పుకున్నాం. కానీ అష్టలక్ష్ములలో కన్నా విశేషముగా వరలక్ష్మి అనేటువంటి నామధేయంతో అమ్మవారిని ఈ యొక్క శ్రావణ మాసంలో మనం ఆ యొక్క లక్ష్మీ అమ్మవారిని అర్చిస్తూ ఉంటాం. ఒక్కొక్క మాసానికి
అధిదేవతలను కూడా మనకు సాంప్రదాయంలో చెప్పబడి ఉన్నది. అలా ఈ యొక్క శ్రావణ మాసమునకు లక్ష్మీదేవి వరలక్ష్మిగా శ్రావణ మాస అధిష్టాన దేవతగా మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మిని వరలక్ష్మీదేవిగా మనం అర్చిస్తూ ఉంటాం. వరలక్ష్మి అంటేనే వరములను ఇచ్చే లక్ష్మి వరలక్ష్మి అని. అటువంటి వరలక్ష్మీదేవిని ఆ యొక్క లక్ష్ములలో అష్టలక్ష్ములలో విశేషముగా వరలక్ష్మి అనేటువంటి నామధేయం కలిగినది. అంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన అన్ని వరములను కూడా మనకు అమ్మవారు ప్రసాదింపజేస్తుంది. కాబట్టే దీన్ని వరలక్ష్మి వ్రతంగా మనకు శాస్త్రాలు చెప్పబడ్డాయి. అయితే ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే విధానాలు సాక్షాత్ పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది. కైలాసంలో పార్వతీ అమ్మవారు ఆ యొక్క పరమేశ్వరుణ్ణి నమస్కరించి, స్వామి, లోకములలో స్త్రీలు సకల సౌభాగ్యాలతో విలసిల్లేది, అలాగే అష్టైశ్వర్యాలతో కూడిన అష్టైశ్వర్యాలను ప్రసాదించగలిగేటువంటి వ్రతాన్ని చెప్పమనగా ఆ యొక్క పరమేశ్వరుడే సాక్షాత్తు పార్వతీ అమ్మవారికి ఉపదేశించినటువంటి వ్రతంగా మనకు ఈ యొక్క వ్రతం విధానం అంతా కూడా మనకు ప్రారంభమవుతూ ఉన్నది. అలాగే మనకు ఈ యొక్క వరలక్ష్మి అమ్మవారే సకల దేవతా స్వరూపంగా కూడా మనకు శాస్త్రాలు చెప్పబడుతూ ఉన్నాయి. శ్రీర్లక్ష్మి, వరలక్ష్మి అని చెప్పి మనకు వేదంలో కూడా మనకు కనబడుతుంది. శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా అని. అటువంటి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన మనకు శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి అంటే అమ్మవారు లక్ష్మీ అమ్మవారే సరస్వతీదేవిగా మనకు అనుగ్రహిస్తారు. అంటే ఆ యొక్క శక్తి పరమేశ్వరుడు ఉన్నటువంటి చైతన్యమూర్తి విష్ణుమూర్తిగా అవతరించినప్పుడు అమ్మవారు లక్ష్మీ అమ్మవారుగాను, అలాగే పరమేశ్వరుడుగా ఉన్నప్పుడు పార్వతీ అమ్మవారుగాను, పరమేశ్వరుడు ఆ యొక్క సృష్టికర్త అవతారంగా ఉన్నప్పుడు సరస్వతి అమ్మవారుగాను మనకు అన్ని దేవతా స్వరూపాలుగా సకల దేవతా స్వరూపంగా మనకు ఈ యొక్క వరలక్ష్మీ అమ్మవారే సకల దేవతా స్వరూపములుగా మనకు శాస్త్రాలు చెప్పబడుతూ ఉన్నాయి. ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి భక్తులందరూ కూడా దీర్ఘ సౌమంగళ్యత్వాన్ని అలాగే అష్టైశ్వర్యాలను భోగభాగ్యములను ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో పొందుతారని పరమేశ్వరుని ప్రార్థిస్తూ, వరలక్ష్మి అమ్మవారే అన్ని దేవతా స్వరూపాలుగా మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వరలక్ష్మి స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మి దేవదేవి సరస్వతి కైలాసే చ పార్వతీత్వం చ క్షీరోదయ సింధుకన్యకా అని మనకు శాస్త్రం చెప్తూ ఉన్నది. అంటే భూలోకంలో భూలక్ష్మిగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, మర్త్యలోకంలో మర్త్యలక్ష్మిగా ఇలా సకల దేవతా స్వరూపముగా మనకు లక్ష్మీ అమ్మవారిని శాస్త్రాలయందు చెప్పబడి ఉన్నది.